హై వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని. అండ్ ఎసెన్స్ ఆఫ్ తండేల్, నాగ చైతన్య హీరోగా, చందు మొండేటి డైరెక్షన్లో, కార్తికేయ 2 తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మరి ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అదే ఎసెన్స్ ఆఫ్ తండేల్. సినిమా టైటిల్ డిఫరెంట్ గా ఉంది అండ్ కాన్సెప్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ ఒక వెలుగు వెలగబోతున్నాడు అని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ సినిమా ట్రైలర్ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎసెన్స్ ఆఫ్ తండేల్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే మాత్రం నాగ చైతన్య నుంచి అలాగే చందు మొండేటి నుంచి ఎప్పటిలాగే ఒక డిఫరెంట్ మూవీ రాబోతుందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. చందు మొండేటి ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ మూవీస్ తో మన ముందుకైతే వచ్చాడు. కార్తికేయ 2 కానీ, అండ్ రీమేక్ చేసిన ప్రేమం సినిమా కూడా అది ఒక డిఫరెంట్ మూవీ, 3 స్టేజెస్ లో జరిగే ఒక లవ్ స్టోరీ. అలాంటి డిఫరెంట్ మూవీస్ మన తెలుగులో అప్పటి వరకు రాలేదు. చందు మొండేటి రీమేక్ చేసినా కానీ అది మంచి కాన్సెప్ట్ డిఫరెంట్ మూవీనే రీమేక్ చేశాడు. మరి అలాంటి చందు మొండేటి చాలా సినిమాలు మాక్సిమం ఆయనకి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది. మరి అలాంటి చందు మొండేటి ఆల్రెడీ ఇంతకు ముందు పాన్ ఇండియా సినిమా కార్తికేయ 2తో అటు నార్త్ లోను ఇటు సౌత్ లోను ఒక సూపర్ హిట్ కొట్టాడు. మరి అలాంటి చందు మొండేటి ఈసారి నాగ చైతన్యని ఒక డిఫరెంట్ రోల్లో, ఒక చేపలు పట్టేవాళ్ళలాగా, ఒక ఫిషర్ మ్యాన్ లాగా ఒక బోట్ లో ఒక మంచి మాస్ లుక్ తో ఒక మంచి సరికొత్త గెటప్ లో అయితే మనకి నాగ చైతన్యం చూపించాడు అనిపించింది నాకైతే. అండ్ ఇక ఆయన స్టోరీ విషయానికి వచ్చేప్పటికి స్టోరీ మనకి ట్రైలర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఒక ఫిషర్ మ్యాన్ గా నాగ చైతన్య దాని తర్వాత పాకిస్తాన్ కి ఎందుకు అరెస్ట్ అయ్యాడు, అక్కడ ఎందుకు బంధించారు, అతను ఎందుకు అక్కడ ఖైదు చేయబడ్డాడు, అండ్ ఇండియన్ కి పాకిస్తాన్ కి మధ్య వార్ ఏమన్నా చూపించబోతున్నాడా, ఇలాంటి ఆసక్తికరమైన సన్నివేశాలు అయితే మాత్రం ట్రైలర్ లో చూపించాడు. అక్కడైతే మనకి చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశాడు. అండ్ ఇక హీరోయిన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సాయి పల్లవి గారు. అండ్ ఈమె గురించి ప్రత్యేకంగా అయితే చెప్పవసరం లేదు. పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉంటుందో సాయి పల్లవి క్యారెక్టర్ అక్కడే ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా సాయి పల్లవికి ఒక మంచి పర్ఫార్మెన్స్ చేసే రోల్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మేబీ సాయి పల్లవిని లాస్ట్ లో ఇంట్రడ్యూస్ చేశారో లేదంటే లాస్ట్ లో ఫైనల్ చేశారో నాకు తెలియదు. టీజర్ లో తను కూడా చూపిద్దాము అన్నట్టుగా లాస్ట్ లో ఒక చిన్న బిట్ అయితే చూపించారు. తనకి జస్ట్ బిట్ అయితే చూపించారు. దాన్ని బట్టి మనం తన క్యారెక్టర్ ని ఎలా అనేది అనలైజ్ చేసుకోలేము. కాకపోతే నాగ చైతన్య క్యారెక్టర్, రాజు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ రాజుకి ఇష్టమైన క్యారెక్టర్ తను చేస్తుందని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఆ వైజాగ్ సైడ్ ఉండే ఆ స్లాంగ్ ఇవన్నీ కూడా నాగ చైతన్యకి ఫస్ట్ టైం మాట్లాడుతున్నాడు. కానీ అవి డైలాగులు చెప్తుంటే కొంచెం పర్వాలేదు, బాగానే సూట్ అయింది అనిపించింది. అండ్ లుక్ వైజ్ గా మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు అనిపించింది నాకైతే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇక దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాతో కొంచెం పర్వాలేదు. ఇంతకు ముందు సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాకి కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందనిపించింది. అండ్ ఇక సాంగ్స్ ఎలా ఉంటాయో అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. అండ్ ఓవరాల్ గా అయితే మనకి ట్రైలర్ నాకైతే మాత్రం పర్వాలేదు, ఎక్స్పెక్టేషన్స్ పెంచేలాగే ఉంది సినిమా పైన. అండ్ ఈ ట్రైలర్ కి నేనైతే మటుకి 3.5 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. సినిమా చూసి సినిమా కూడా ఇదే రేంజ్ లో కనుక మంచి ఎంగేజింగ్ గా, సర్ప్రైజింగ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇది కూడా నాగ చైతన్యకి, చందు మొండేటికి ఒక మంచి హిట్ మూవీ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్ గా ఇది తండేల్, ఎసెన్స్ ఆఫ్ తండేల్ ట్రైలర్ రివ్యూ. అండ్ ఈ ట్రైలర్ కనుక మీకు నచ్చితే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.